శుభోదయం. నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఈనాటి విశేషం త్రయోదశి తిథి ప్రదోష వ్రతం శివారాధన. సోమవారం కూడా వచ్చింది కాబట్టి సాయంత్రం వరకు ఉపవసించి శివారాధన చేద్దాం, శివానుగ్రహాన్ని పొందుదాం. అలాగే ఈనాటి మరొక విశేషం తిరుపాపయ పాశురాలలో 11వ పాశురాన్ని అనుసంధానం చేసుకోవడం. అన్ని పాశురములు ఒక ఎత్తు, ఈ పాశురం ప్రత్యేకత మరి ఒక ఎత్తు. ఈ 11వ పాశురంలో ఉన్న గోపిక 6వ గోపిక, కృష్ణప్రియ అనే నామం కలది. ఈ గోపిక ఎంతటి మనోబలం కలది అంటే అంతా కూడా కృష్ణానుభవం కోరి వెళుతున్నారు. కృష్ణానుభవం కోరి కృష్ణనామస్మరణ చేసి కృష్ణుని భవనానికే వెళ్ళడం ఏమిటి? నేనంటే కృష్ణునికి చాలా ఇష్టం అయితే ఆయన్నే మా ఇంటికి వస్తాడు. ఎంత గొప్ప ధీమా ఇది, స్థైర్యం ఇది. భగవంతుడిపైన మనకి అంతటి విశ్వాసం ఉంటే భగవంతుడు తిరిగి వస్తాడు మన కొరకు. ఎక్కడో అలవైకుంఠపురంలో ఉండేటటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తి సరస్సులో ఒక మొసలి ఏనుగును పట్టుకున్నది. వాళ్ళ పూర్వజన్మ గాథలు పక్కన పెట్టేద్దాం. ఆ ఏనుగు రావే కావవే సంరక్షించవే అని అనగానే అక్కడే ఆ సరస్సులో ఏదో రూపంలో మొలవకుండా అక్కడే ఉండి వైకుంఠంలో ఉండి చక్రాన్ని ప్రయోగించకుండా తానే స్వయంగా దిగి వచ్చాడే తన వెంటను శ్రీలచ్చి వెంట. కారణం ఏమిటి? భగవంతుడిపైన మనకు ఎంతటి విశ్వాసం ఉంటే, ఏ విధమైన విశ్వాసం ఉంటే ఆ స్వామి ఆ విధమైన రూపంలోనే మన పైన అనుగ్రహం చూపుతాడు. కృష్ణప్రియ స్వామి రావాలి నా దగ్గరికి అనేటట్లుగా ఆ ధీమాతో పడుకున్నది. మరి ఏమిటి చేయడం? స్వామి గోదాదేవి అంశ స్వరూపంలో చేరి ఆమె ఇంటికే వచ్చాడు, మేలుగొలుపుతున్నాడు అనే భావన చెయ్యాలి. అనన్యార్హ శేషత్వ దశలో నీవే తప్ప ఇతఃపరం బెరుగా అనేటట్లుగా భావన చెయ్యాలి. సంప్రదాయం తెలిసిన విజ్ఞులు ఈ 6వ గోపికలో ఉండేటటువంటి ఈ ధీశక్తిని తిరుమంగయాళువారుగా భావన చేస్తూ ఉంటారు. ఆ స్వామిని పరకాల స్వామిని మేలుగొలుపుతున్నదిగా భావన చేస్తూ ఉంటారు. కత్తుక్కరవై కణంగల్ పలరందు శత్తార్ తిరుళలియచ్చందు శరుచ్చయ్యో అని ప్రారంభమయ్యేటటువంటి ఈ పాశురంలో గోపబాలిక లేగదూడలు, ఆవుల మందలు అధికంగా మీ వద్ద ఉన్నాయి. గోసంపద పుష్టిగా ఉన్నదానివి. వాటి పాలను పితుకగలిగిన వారు, శత్రువులను ఎదిరించి యుద్ధం చేయగలవారు, ఏ దోషాలు లేనటువంటి వారు మీ పక్షంలో చాలామందే ఉన్నారు. ఆ ధీమాతో, ఆ ధైర్యంతో నెమలి దేహం వంటి దేహం గలవో గోపబాలిక కృష్ణప్రియ, అందమైన శరీరం కలవో కృష్ణప్రియ, నేను వచ్చానమ్మా, నేను పిలుస్తున్నాను, నేను పిలిస్తే లేవవలసిందే, కృష్ణుడే రావాలి అనే ధీమాతో నిద్రపోతున్నావా ఏమి? కృష్ణుడు నా ద్వారా నేను పిలిపిస్తున్నాడు. ఆయన తాను స్వయంగా ఏదీ చెయ్యడు, మరొకరితో ఆచరింపజేయిస్తుంటాడు. నా ద్వారా నేను పిలుస్తున్నాను అనుకున్నాం, లేచిరావమ్మా అంటూ పిలవడం ఈ 11వ పాశురంలో మనం గమనించవచ్చు. అనన్యార్హ శేషత్వ దశలో బ్రహ్మాత్మానుభవం తప్ప మరింకేదీ లేదు అనే భావన మనలో స్థిరం కావాలి. పర అనే సాధనం మనకు కావాలి. పాలు పిదకడం, స్థిరమైన బుద్ధి, ఏకాగ్రత. అలా పిదుగుతున్నాం. ఎంత ఏకాగ్రత ఉంటే ఆ పాలు వస్తాయి. నారాయణుడే ఫలదాత, ఇది పర. కృష్ణానుస్మరణం అది పరం, అది మనకు కోరవలసిన అంశం. అట్లాగే నామ సంకీర్తన, కర్మ చేసే వాళ్ళకై, జ్ఞానాన్వేషణకై, కర్మతో నాశనం కావాలి అనుకునే వాళ్ళకై, జ్ఞానం పొందాలి అనేటటువంటి వాళ్ళకై కృష్ణనామ స్మరణమే మార్గం, ఉపాదేయం. ఇది ఒక్కటే సన్మార్గం. ఇన్ని ముచ్చట్లు ఎందుకండి? హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఇది షోడశ నామాని కలికల్మషనాశని, మహాదేవ మహాదేవ మహాదేవదయానిధే. రామ రామ కృష్ణ కృష్ణ. పెద్దవాళ్ళు అయ్యారు, మీ తాతగారు ఏం చేస్తున్నారు అని ఎవరైనా ఎవరి గురించి అయినా అడిగితే వాళ్ళు ఏమంటారు? పెద్దవాడు అయ్యాడు, ఏం చేస్తుంటాడు, ఎవరు రామకృష్ణ అనుకుంటూ ఉంటాడు. రామకృష్ణ అనుకోవడం నిజంగా ఏమిటి అర్థం అంటే, కలియుగంలో
మనల్ని పట్టి పీడించేటటువంటి సర్వ కలుషములకు కూడా భగవన్నామ సంకీర్తనం సులభమైన ఉపాయం అయితే, ఆ భగవన్నామములలో కూడా రామనామం తారక మంత్రం, కృష్ణనామం గురూపదేశదత్తమైనటువంటి మంత్రం. ఎందుకంటే మించిన మరొక మంత్రం మరి ఒకటి లేదు కాబట్టి హరే కృష్ణ 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 హరే హరే. కృష్ణానుభవంతో ఉండేటటువంటి కృష్ణప్రియ అనే పేరు గల ఆ గోపికని 6వ గోపికగా ఈ 11వ పాశురంలో అమ్మ మేలుకొలిపే ప్రయత్నం చేస్తున్నది అంటూ మనం స్మరించుకుందాం. సోమవారం కనుక శివారాధన, తిరుపావే పాశురములు అనుసంధానించుకునేటటువంటి వైష్ణవ మార్గంలో ఉంటే శ్రీమన్నారాయణ స్వామివారి తిరువారాధన ఉభయం కూడా చేద్దాం. దైవం ఒక్కటే. ఏ దైవనామాన్ని మనం స్వీకరించినా కూడా మనం కోరేది ఒక్కటే, అది లోకా సమస్తాః సుఖినో భవంతు అని చెప్పడం. అందరి క్షేమాన్ని కోరుతూ భగవంతుడి కరుణతో అందరం ఆనందంగా ఉందాం అని ప్రార్థిస్తూ శుభమస్తు.